ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఎదురు దెబ్బ తగిలింది. చండూరుకు చెందిన సీనియర్ దళిత నాయకులు అన్నెపర్తి శేఖర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యే చేష్టలకు కార్యకర్తలు బలాన్ని కోల్పోవడం జరుగుతుందన్నారు. పార్టీ కార్యకర్తలకు భరోసా లేకుండా పోయిందని, నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడకుండా అనవసర రాద్ధాంతాలు చేస్తూ కార్యకర్తలను నాయకులను పట్టించుకోవడం లేదని అన్నారు. రాజీనామా అనే నినాదాన్ని ఆయన ఎత్తుకున్నాడు. ఒకవేళ 2000 కోట్లు నాకు నా నియోజకవర్గానికి ఇవ్వండి, నా టికెట్ కూడా, నా సీటు కూడా, నా ఎమ్మెల్యే పదవిని కూడా మీరే తీసుకోండి అని ఆయనంతా ఆయనే డిమాండ్ చేసిండు ప్రభుత్వాన్ని. మరి ఒకవేళ 2000 కోట్లు మరి దళితులకి ఏమన్నాడా, లేకపోతే పేదవర్గానికి ఏమన్నాడా, లేకపోతే 2000 కోట్లు ఆయనకి ఏమంటుండా నాకైతే అర్థం కాలేదు. లేదు పోనీ 2000 కోట్లు ఆయన కాంట్రాక్ట్ బిల్లులు ఇట్లా ఏమన్నా అవి ఉన్నాయా, విపి ఏమన్నాడా తెలియదు. కానీ ఒకవేళ ఆయన రాజీనామా చేసి ప్రజల కోసమే నిజంగా నేను రాజీనామా చేస్తున్నా, గతంలో నేను సొంత నిధులతోటి డిగ్రీ కాలేజీ కట్టిస్తానా, నేను అంబులెన్స్లు ఇస్తానా, దవాఖానలన్నా, పరిశ్రమలన్నా, మరి అవి నేను నా డబ్బులతో నేను చేయలేకపోతున్నా, ఇటు ప్రభుత్వం కూడా చేయలేకపోతుంది, ప్రభుత్వంతో కూడా నేను చేయించలేకపోతున్నా. కాబట్టి నేను రాజీనామా చేస్తున్నా, రాజీనామా చేసి త్యాగం చేస్తున్నా నియోజకవర్గ ప్రజల కోసం అని చెప్పేసి నువ్వు స్పీకర్ గారికి దమ్ముంటే ఇచ్చిరా, స్పీకర్ గారికి నీ రాజీనామా లేఖని ఇచ్చిరా, మళ్ళీ డప్పు కొట్టి నేను నీ కోసం ప్రచారం చేస్తా. నువ్వు ఏ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తావో, ఏ పార్టీకి వెళ్ళి టికెట్ ఇస్తారో ఇప్పటి వరకు అయితే నాకు అర్థమవుతలేదు. పోనీ రాజగోపాల్ రెడ్డి మీకన్నా తెలియదు కానీ నువ్వు ఏ పార్టీకి వెళ్ళి టికెట్ తెచ్చుకున్నా లేదా ఇండిపెండెంట్గా తెచ్చుకున్నా మేమందరం మళ్ళీ నువ్వు రాజీనామా చేయి, మేమందరం నీ కోసం ఇంటింటా ప్రచారం చేసి నేను గెలిపించుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎన్నికల ముందు 100 కోట్ల రూపాయలు నా సొంత డబ్బులతోటి ఖర్చు పెట్టి అనేక ప్రాజెక్టులు కట్టిస్తా, అనేక విధాల నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పిస్తానని చెప్పేసి మాయమాటలు చెప్పి గెలిచిన తర్వాత ఆయన స్వప్రయోజనం కోసం నియోజకవర్గ సమస్యలను పక్కకు పెట్టి ఇంత పోకడలతోటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ పార్టీ కార్యకర్తలను, పార్టీ నాయకులను అయోమయం గురి చేస్తూ గంటకో మాట గడియకో పార్టీ అంటూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా పాల్పడుతున్నటువంటి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడం ఇష్టం లేక నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి దళిత బంధు పేరు మీద దళితులకు రాజగోపాల్ రెడ్డి గారు ఏ మాత్రం సాయం చేయలేదు, ఏ రాజకీయ నాయకుడిని ఎదగనివ్వలేదు. నియోజకవర్గంలో 6 మండలాల్లో ఏ ఒక్క దళిత నాయకుడిని కనీసం ఎస్సీసెల్ రాష్ట్ర కమిటీలో కానీ, జిల్లా కమిటీలో కానీ, కనీసం మండల కమిటీలు కూడా వేయని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన దళిత అనే పదాన్ని వాడడానికి కూడా అనర్హుడు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దళిత బంధు పేరు మీద పార్టీ 9 తారీఖు నాడు రాష్ట్ర పార్టీ ఒక నిర్ణయం తీసుకొని దళిత దండోరా అని చెప్పేసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే దానికి వ్యతిరేకంగా నియోజకవర్గంలో అదే రోజున దళిత బంధుకు నిరసనగా దళిత బంధు మన నియోజకవర్గంలో కావాలని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపడుతుండడం, దానికి ఎలాగో ప్రభుత్వం వారు అనుమతులు ఇవ్వరు. దాంతో మా దళితుల కోసం మా ఎమ్మెల్యే గారు ఏదో కష్టపడుతున్నారని చెప్పేసి మా దళితులందరూ ఆ సమావేశానికి గినకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి, అతిక్రమిస్తే లాఠీ చార్జ్, జైలు పాలు కాక తప్పదనే ఉద్దేశంతో దళితులకు ఎట్టి పరిస్థితుల్లో ఈ మీటింగ్కు, ఈ సమావేశానికి మీరు హాజరు కావద్దని దళితుల్ని కోరుకుంటూ మరి ఆయన స్వప్రయోజనాలే కోసం అప్పుడప్పుడు వార్తలలోకి ఎక్కాలి, టీవీలలోకి రావాలి, ఎప్పుడో ఒకసారి 6 నెలలకు ఒకసారి వచ్చి చనిపోయిన వాళ్ళకో, మంచి వాళ్ళకో, చెడ్డోళ్ళకో 6 లక్ష 7 లక్ష ఇస్తాడు. అది ఎప్పుడు ఇస్తాడు? ఆయన రాజకీయ అవసరాలకు ఇప్పుడు మాత్రమే ఇస్తాడు డబ్బులు. నియోజకవర్గంలో చనిపోయిన ప్రతి ఒక్కరికి, పేదవాళ్ళకి ఎందుకు ఇవ్వడు? ఆయన ఎన్నికలప్పుడు ఇంటికి పేదవాళ్ళకు, గుడిసెలు ఉన్న వాళ్ళకు నేనంతా పకడ్బందీగా పక్కా ఇల్లు నిర్మిస్తానని చెప్పేసిండు. అది ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా కట్టలేదు ఆయన. ప్రభుత్వం నుంచి అధ్యక్షులైన కానుంచి యువ నాయకుల కానించి మొదలు పెడితే, సీనియర్ నాయకుల కానించి మొదలు పెడితే మనం మర్చిపోయినటువంటి ఎంతోమంది వృద్ధ నాయకుల ఇళ్లకు కూడా పోయి మందలిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. కానీ పాపం ఈ రాజగోపాల్ రెడ్డి గారిని మర్చిపోయినట్టుంది.
నన్ను ఎవరు ఏ పార్టీ వాళ్ళు పట్టించుకుంటలేరు, కనీసం మరి పాత పార్టీ నాది కాంగ్రెస్ పార్టీ, నేను ఇంకా రాజీనామా చేయలేదు, బీజేపీలో పోలేదని చెప్తున్నా కూడా రాజగోపాల్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు పట్టించుకోని పరిస్థితిలో ఉన్నాడు. ఇంకా ఆయనకి ఇంకా అసలే అహంకారం, అహంకారికి కాస్త అసహనం తోడయి పాపం మన మంత్రి గారి మీద ఏదో ప్రోటోకాల్ నా ఫోటో లేదు, సమస్యల మీద కాదు ఆయన పంచాయతీ, నా ఫోటో లేదని పంచాయతీ పెట్టుకున్నాడు గమ్మత్తుగా. ఫోటో కోసం గొడవ పెట్టుకొని ఆ అసహనాన్ని అహంకారాన్ని మంత్రి గారి మీద చూపిస్తుండు. ఏదో అప్పుడే ముఖ్యమంత్రి మీద అంటాడు, అప్పుడే మంత్రి గారిని అంటాడు. అసలు ఆయన కరెంటు మంత్రి, నువ్వు కంత్రిశతలు చేస్తే కరెంట్ షాట్ కొట్టిన కాకి లెక్క జైల్లో ఊసలు లెక్క పెట్టుకోవాలి. నువ్వు గతంలోనే జైలు పోవాల్సిన వ్యక్తివి, జగన్తో పాటు నువ్వు జైల్లో ఉండాలి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం పేరు మీద ఆ కవచంతో, ఆ ఉద్యమ కవచంతో నువ్వు బయటపడ్డావు తప్ప, లేకుంటే నీకు అప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంటే జగన్తో పాటు నేను జైలు తోలేదు. ఇప్పుడు నువ్వు అక్రమ సంపాదనలను, ఆ కాంట్రాక్టుల బిల్లులను, అడ్వాన్స్ మొబిలైజేషన్స్ తీసుకున్నటువంటి ఆ డబ్బులను మొత్తం కక్కిస్తారు అది ప్రభుత్వం అని చెప్పేసి నువ్వు ఇప్పుడు జై బీజేపీ అంటున్నావు తప్ప నిన్ను బీజేపీ వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకునే పరిస్థితి లేదు. నువ్వు చేసిన అవినీతి సొమ్మును కాపాడుకోవడానికి అప్పుడప్పుడు ఈ బీజేపీ కేంద్ర మంత్రుల కాడికి, నాయకుల కాడికి ఇళ్ల చుట్టూ తిరిగి వాళ్ళను ఏదో మెప్పు పొందడానికి, మంచి చేసుకోవడానికి మాత్రం వాళ్ళ ఇళ్ళ కూతురం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. నీవు ఇలాగే చేస్తే నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులే, ప్రజలు కూడా కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులే, కార్యకర్తలే నీకు బుద్ధి చెప్తారు. ఈ రోజుకో మాట మాట్లాడి ఈ కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు కూడా నేను మనవి చేసేది ఏంటంటే, మీరు ఇలాంటి నాయకుడిని ఇలాంటి నాయకత్వంలో మనం పనిచేస్తే మనం జైలు పాలవుతాం, అవాస్ పాలవుతాం తప్ప ప్రజలకు మనం సమాధానం చెప్పలేము. రేపు ఎన్నికల ముందు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి అనేది మాత్రం మనం చెప్పే పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు ఈయన నాయకత్వాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి కోరుతున్నాను.